వేలు వేలు కాస్త ఆగండి, పర్వాలేదు. కంకణం వేస్తున్నాను ఆచార్య. గండి పెండేను వేశాను ఆచార్య. దుశ్శాలువా వేశానుగా. గుండుం బుట్టు ఆచార్య. పిలకావుధోని ఆచార్య. శిఖశర్మ ఆచార్య. జడబట్టు ఆచార్య. ఇప్పుడు చెప్పండి రా, నేను ఎలాగున్నాను? ఆహా, నా చేతి కంకణం, నా కాలి అందే, ఓహో నా పట్టు శాలువ, నా ఉంగరాలే మతలైన ఆచార్యుల వలనున్నారు. ఉన్నానుగా. ఈ ఆచార్యుడు కాలకౌశికుడు ఇలా శిష్యులతో ఊళ్ళోకి వెళుతూ ఉంటే అంతా హడిలిపోనట్రా. ఊళ్ళో మాటేమో కానండి, మా అమ్మగారు, మా కాలకంటమ్మ మా అమ్మగారు చూశారంటే నా స్వామి రంగా చివుడికి నిమిటెట్టు చచ్చివుడికి నిమిట తస్సా చక్కన్నారా. ఈ ఘటం పెళ్ళానికి జరిచేదనుకున్నారా? తెలిసిన వాళ్ళ దగ్గర మన గొప్ప మనం చాటుకోకూడదు గాని అయినా వినండి. వెనుక కాలమున నడచు కాలమున ముందు కాలమున కాల కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడెవాడు. కాల కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడెవాడు. లేని అప్పులు పుట్టించి అప్పుల వడ్డీ రెట్టించి సందు చూచుకొని జుట్టును బట్టి అందరి ఆస్తులు రాబట్టే కాల కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడెవాడు. ఎవడు వాడెవాడు. చూచిన వాడొకడుంటే చూడని వారిని 10 మందిని చేర్చి అబద్ధాన్ని నిజమనిపించి నిజాన్ని అబద్ధమనిపించి తిమ్మిని బ్రహ్మిని చేసి బ్రహ్మిని తిమ్మిని చేయడంలో కాల కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడెవాడు. ఎవడు వాడెవాడు. కాల కౌశికు ముందు కాల కౌశికు ముందు కాల 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 కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడెవాడు. ఓయవాడు వాడెవాడు. ఓయవాడు వాడెవాడు. ఏ విషయో ఈ గోల? ఇవాళ నీకేం పుట్టింది? ఈ పగటి వేషాలు ఏ విషయ్యా? ఇట్లాగైతే ఈ కుంప ఎట్లా అంచా? రగడి చేయక వినవే కలహం. నా వేషం ఏమిటో చెప్తున్నాగా. నేనిక యాయవారాలు చేయలేను, పేనుగుల్ని ముయ్యలేను, పూటగా 5 తద్దిన భోజనాలు చెయ్యలేను. శిష్యులతో తైతక్కలు మాత్రం ఆడగలం. ఏమీ చెయ్యకపోతే పొయ్యిలో పిల్ల ఎలా లేస్తుందనుకుంటున్నావు అంచా? ఎలా ఏమిటి? తస్సా చెక్కన్నారా. జనం ఈ వేషం చూచి చూడగానే పండిత ప్రభు దయచేయండి దయచేయండి అని హారతులిచ్చి దండలు వేసి బంగారు పళ్ళల్లో రత్నాలు పోసి కానుకలు ఇస్తారే. కానుకలు ఇస్తారు. తర్వాత నోరు వెళ్ళబెట్టగానే నీ భేషజం తెలిసి పళ్ళు ఓడగొట్టి పై చీర లాగి తల్లి పంపిస్తారు. ఈ పిచ్చి వేషాలు కట్టిపెట్టి చాతొక్కిన విద్య. బ్రాహ్మణార్థాలు శవవాహనాలు బుద్ధిగా చూసుకో. వట్టి చేతులతో వచ్చావో నా సంగతి తెలుసుగా. వెళ్ళు. ఒరే జడబట్టు, ఆయన వెంటుండు, జాగ్రత్త. ఒరే గుండు పిలకా సిగా, మీ పని పడతారండి. పూర్వజన్మలో నేను ఏ పాపం చేశాను? ఇల్లాలుగా నాకు ఈ గయ్యాలు దాపురించింది. ఓ కాశీ విశ్వనాథ, ఈ జన్మలో నేను ఒక సాధ్వీమణికి ఉపకారం చేసేటట్టు చూడవయ్యా. వచ్చే జన్మకైనా ఫలిస్తుందేమో. చూడా